నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేతి చేపల్ని పాత పద్ధతిలో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను చెప్పాలనుకుంటున్నాను. పాత పద్ధతి అంటే మా అమ్మమ్మ అయితే ఇలానే చేసేది. ఇలా చిన్న చేపల్ని కడిగి అంతా శుభ్రం చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఉప్పు, పసుపు, కారం, కొంచెం నూనె వేసి 1 అవర్ టు హాఫ్ అన్ అవర్ అయితే మినిమం మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న దాన్నే మనం డైరెక్ట్ కర్రీ చేసేస్తాము. యాక్చువల్లీ ఇవి తింటే బాలింతలకి పాలు పడతాయి అండ్ కాల్షియం క్వాంటిటీ కూడా దీంట్లో చాలా ఎక్కువగానే ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇవి ఊరు నుండి వచ్చినాయి. ఊరు నుండి వచ్చేటప్పుడు మా అత్తమ్మ ఏం చేశారంటే శుభ్రం చేసేసి ఇలా మ్యాగ్నేట్ చేసేసి పంపించారు. ఏం పాడవలేదు చేపలు అయితే. మీరు కూడా ఈసారి ఎప్పుడైనా ఊరు నుండి ఇలా చేపలు తెచ్చుకోవాలంటే ఇలా చేసుకుని, అది పెద్దవైనా చిన్నవైనా ఇలానే చేసుకుని తీసుకురండి. ఎలాంటి ప్రాబ్లమ్స్, స్మెల్ రావు, పాడవు. సో ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న వాటిని అయితే మనం ఏదైతే కర్రీ చేయాలనుకుంటున్నామో ఆ కర్రీ చేసే పాత్రలోనికి షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఎక్కువ కారాలు, ఎక్కువ మసాలాలు ఏమి యాడ్ చేయమని చెప్పాం కదా. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఆనియన్ ఎక్కువ ఏం కాదు, ఒక చిన్న సైజు ఆనియన్ అయితే సరిపోతుంది. ఎందుకంటే చేపల క్వాంటిటీ చాలా తక్కువగా ఉంది కాబట్టి. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత కారం నేనైతే 1 to 1.5 స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం కారం కలిపి పెట్టుకున్నాం కదా, ఎక్కువేం పట్టదు. సో చిన్న స్పూను మాది. మీరైతే మీకు కారం ఎక్కువగా తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకోండి, తక్కువగా తినేవాళ్ళు తక్కువగా వేసుకోండి. అది మీ యొక్క ఎజంప్షన్ అనమాట. సో టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ ముందే మ్యాగ్నేట్ చేసుకున్న దాంట్లో ఉంది కాబట్టి తక్కువ వేసుకున్నాను నేను. ఆయిల్ 2 స్పూన్స్ వేసుకున్నాం మేము. అంటే మనం చేపల క్వాంటిటీని బట్టి వేసుకుంటాం అనమాట. సో ఇవి ఉజ్జాయింపుగా వేసేవి, బట్ ప్రాసెస్ అయితే అన్నిటికీ ఇలానే ఉంటుంది. క్వాంటిటీని బట్టి మనం ఉప్పులు, కారాలు తక్కువ ఎక్కువ చూసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ముక్కలకన్నీ పట్టించుకోవాలి. తర్వాత ఇంత క్వాంటిటీకి నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని గుజ్జుని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. ఇలా తీసుకున్న గుజ్జుని మళ్ళీ పులుసులో వేసి ఈ మిశ్రమంలో వేసి ఈ మిశ్రమం అంతా కలిసే వరకు మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. సో చేపలన్నిటికీ ఈ పులుసు కూడా పట్టించుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా వాటర్ అంతా యాడ్ చేసుకుని ఇలా అంతా కలిపి పెట్టుకున్న తర్వాత మనం పొయ్యి మీద డైరెక్ట్గా పెట్టేసుకోవడమే. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇలా ఎగురుతూ ఉన్నప్పుడు మనం ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం అవసరం లేదు. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇంత చేపల క్వాంటిటీకి. సో ఇలా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ మిశ్రమం మొత్తంలో కలవాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలాంటి క్రమంలో అసలే చిన్న చేపలు ఊరికి ఉడికిపోతాయి కాబట్టి చిదురవ్వకుండా మనం ఇలా తిప్పుకోవాలి. గంటితో తిప్పకుండా ఇలా తిప్పుకుంటే మనం వేసిన మసాలా ముక్కలన్నిటికీ పడుతుంది అనమాట. అలా తిప్పిన తర్వాత ఒక 5 to 10 minutes మనం ఎగురుకునే వరకు మనం చేసే పాత్రకి అంత దగ్గర అయ్యే వరకు మనం ఉడికించాలి. అంతేనండి, ఫైనల్గా ఇలా కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది. చూశారు కదా చాలా సింపుల్గా ఈ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది కంటికి మంచిది, బాలింతలు తింటే పాలు కూడా పడతాయి అండ్ దీంట్లో కాల్షియం కూడా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చిన్న చేపలు తినడం.